ఇవాళ జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ లో ఆయన అల్టిమేట్ గా ఆయనే చేశాడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి ఆగుతుంది. ఆయన ఖచ్చితంగా దీంట్లో మొత్తం తీరుతాడు. రవిచంద్ర రెడ్డి గారు ఇంతకు ముందు ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ అంబటి రాంబాబు అనుకుంటా, అవును ఏముంది జైలు అయితే జైలు అని కొత్త జగన్మోహన్ రెడ్డి గారికి అన్నాడు. ఆయన అది మరి ఎలా అన్నాడో తెలుసు అన్నాడో తెలియక అన్నాడు. అంటే ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే సార్, అంటే ఇప్పుడు అంతా విచారణ క్లైమాక్స్కి వచ్చిన తర్వాత ఆయనకు కూడా క్లియర్ అర్థమైంది కదా ఏం జరగబోతోంది, మేబీ మ్యాటర్ ఆఫ్ టైం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అటు చేసి ఇటు చేసి జైలుకు పంపిస్తే 4 ఓట్లు మళ్ళీ పోగేసుకోవచ్చని అతని పాత మంత్రివర్గ సహచరులు కానీ లేకపోతే సకల శాఖలు చూసిన వాళ్ళు కానీ అందరూ గట్టి కోరుకుంటున్నట్టుంది. ఎందుకంటే ఇక్కడుండి ఏం చేస్తారు, మహా అయితే బెంగళూరు పోతారు, ఎందుకు అక్కడ లోపల ఉంటే మనకు ఓట్లు వస్తాయి కదా అనే ఆలోచనలోకి వీళ్ళందరూ వచ్చినట్టుంది. అందుకనే ఏం జైలు అయితే కొత్త పోతాం వస్తాం మళ్ళా గెలుస్తాం, మళ్ళా మేము ఒక కొత్త యాప్ పెట్టాం, ఆ యాప్లో మాకు వ్యతిరేకంగా పెట్టిన వాళ్ళందరి విషయాలు నమోదు చేసుకుంటున్నాం, పేర్లు నమోదు చేసుకుంటున్నాం, తాట తీస్తాం, సినిమా చూపిస్తాం, బట్టలు ఉడదీస్తాం, 100కి 1000 రెట్లు చేస్తాం లేదా 10కి 100 రెట్లు చేస్తాం అని ఏదో చెప్తున్నారు. మామూలుగా ఉండదు. ఆ యాప్ పెట్టినప్పుడు ఆ యాప్ ద్వారా మా మీద ఈ అవినీతి ఆరోపణలు వచ్చాయి. మీరు ఇందాక అన్నారు క్వాంటమ్ వాలీ గురించి చంద్రబాబు గారు చెప్తే ఆ మాత్రం చెప్పకూడదు. ఎస్, క్వాంటమ్ వాలీ ఒక నిర్మాణాత్మకమైన చర్య గురించి ఒక గొప్ప ప్రతిపాదన తీసుకొచ్చినప్పుడు ప్రభుత్వం తరపున దాన్ని సమర్థించాలి. అలాగే అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు ఈ యాప్ ద్వారా వాటన్నిటికీ సమాధానాలు ఇవ్వాలి. అంతేగాని మాకు నచ్చని వాళ్ళు, మా మీద విమర్శలు చేసిన వాళ్ళు, మమ్మల్ని అరెస్ట్ చేసిన పోలీసులు, మా మీద వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు అందరి పేర్లు రాసుకొని నాయకులు కూడా అందరూ ఇప్పుడు అందరినీ కూడా మేము వస్తే తాటతీసా అంటే మీరు మళ్ళా అధికారంలోకి రావాల్సింది ఎప్పుడైతే మీరు రెడ్ బుక్ రాజ్యాంగం విమర్శిస్తూనే అంతకు మించి చేస్తామన్నప్పుడు మీకు ఎందుకు అవకాశం ఇవ్వాలి? ఒక సామాన్య ఓటర్, ఒక యువకుడు, ఒక యువతి కొత్తగా ఓటేయడానికి వచ్చేటప్పుడు వాళ్ళు ఏం ఆలోచిస్తారు? దెబ్బకు దెబ్బ తీసే పార్టీలు మాకు అవసరమా? జాతీయత, భారతీయత, లేకపోతే రాష్ట్రం మీద ప్రేమ, పురోగతి, పరిశ్రమలు, ఉపాధి, వీటి కోసం ఆలోచించే ప్రోగ్రెసివ్ గవర్నమెంట్ కావాలని కోరుకుంటారు. అలా కాదు, మీరు మళ్ళీ అధికారం మాకు ఇవ్వండి, మేము వాళ్ళ తాట తీస్తాం, వాళ్ళ అంతు చూస్తామంటే దానికి అధికారం ఇవ్వాలి సార్. దాంతోపాటు నచ్చిన వాళ్ళని అలా వదిలేసి నచ్చని వాళ్ళందరి పేర్లతోని ఎఫ్ఐఆర్లు వేస్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు. ఇవన్నీ అక్రమం అని దబాయిస్తూ బుకాయిస్తున్న సజ్జల గారు కానీ, పేర్నాని గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒక మాటకైతే సమాధానం చెప్పాలి. మేము అడుగుతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారి పేరు అంటే ఇటు ఖచ్చితంగా ఇప్పటికే ఛార్జ్ షీట్లో కోట్ చేసి ఉన్నారు కాబట్టి ఆయన పక్కన పెడితే, ఇప్పుడు సజ్జల గారి పేరు కానీ, పేర్నాని గారి పేరు కానీ, అంబటి రాంబాబు పేరు కానీ, లేకపోతే కాకాని గోవర్ధన్ రెడ్డి గారి పేరు కానీ, వీళ్ళందరి పేరు కొడాలి నాని గారి పేరు కానీ, వంశీ గారి పేరు కానీ, వీళ్ళందరి పేర్లు, రోజా గారి పేరు కానీ, వీళ్ళందరి పేర్లు లిక్కర్ దాంట్లో లేవు కదా. లేవు అంటే మీరందరూ నచ్చిన వాళ్ళ, ఈ ప్రభుత్వానికి నచ్చిన వాళ్ళ, సిట్టుకి నచ్చిన వాళ్ళ, ఏం బుకాయింపు ఇది? సమర్థతతో పాయింట్ టు పాయింట్ ఆన్సర్ చెప్పడానికి దమ్ముంటే చర్చకు రండి, లేదంటే అనుభవించాల్సిన చట్ట ప్రకారం శిక్షలకు సిద్ధంగాండి. మీరంతా సిద్ధం కాకుండా నాయకుడినే ఒక్కడిని లోపలేస్తే మనం ఓట్లు దండుకుందాం, లేకపోతే ఈలోగా సార్ ప్రతి ఒక్కరూ ఎవరైతే ఈ శిక్షార్హులు ఉన్నారో వాళ్ళు తప్పించుకోకూడదు అనేది. మీరు అబ్జర్వ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి మాటలు, ఆయన ఏమంటున్నారు, ఇంకా మీరు ఆర్గనైజర్ గా చెయ్యాలి అంటే వాళ్ళని ఒక క్లైమాక్స్ దశకు వచ్చినప్పుడు ఒక రెచ్చగొట్టే కార్యక్రమం చేశారా? మరి రేపు నెల్లూరు వెళ్ళినప్పుడు కూడా ఏం జరుగుతుందో తెలియదు. అట్లా కాదు, అట్లాంటి ఒక ప్రేరణ పొందే నా నుంచి వీళ్ళు అందరూ అంటున్నారు కదా. పరిస్థితుల్లో ప్రేరణ పొందరు, ప్రజలు అమాయకులు కాదు, ప్రజలు కాదు, పార్టీకి సంబంధించి కూడా రారు సార్. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. జూలై 3వ తేదీ నుంచి జూలై 8వ తేదీ వరకు వైఎస్ఆర్ జయంతి సందర్భంగా 8వ తేదీ ఆ 5-6 రోజులు ఆ వారం మొత్తం కూడా రీకాల్ చంద్రబాబు అని మేనిఫెస్టో గురించి బార్కోడ్లు ఇచ్చి ఇంటింటికి తిరిగి చెప్పమన్నారు. పట్టుమని 10 మంది 1 గంట సేపు ప్రజల్లోకి పోలేని పరిస్థితి ఉంది అక్కడ. అట్టర్ ఫ్లాప్. దాని గురించి మళ్ళీ ఎక్కడ ఎవరు ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు, సక్సెస్ఫుల్గా చేసామని కూడా చెప్పలే. ఇన్ఫాక్ట్ కూటమి ప్రభుత్వానికి సంబంధించి 3 పార్టీలకు సంబంధించిన వారు ప్రజల దగ్గరికి గడప గడపకి వెళ్ళి చేసాం, మిగతా చేయబోతున్నాం, మిగతా హామీలను కూడా అమలు చేయబోతున్నాం, విడతల వారీగా చేస్తాం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి స్థితిలో ఉంది కాబట్టి అర్థం చేసుకోమని చెప్పొచ్చారు. అంటే రూలింగ్ పార్టీ ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో సక్సెస్ఫుల్గా జనాల దగ్గరికి వెళ్ళగలిగింది. ఒక పిలిపిస్తే ఫెయిల్ అని చెప్పిందని జనం నమ్మట్లా, జనం రోడ్డు ఎక్కట్లేదే. మరి ఉనికి కోసం వాళ్ళందరూ హ్యాపీగా ఉనికి కోసం ఏదైతే ఇలాంటి వాటికి రెచ్చగొట్టినా జనం ఎవరు కూడా రెచ్చిపోరు. మరొక విషయం, గవర్నర్ గారిని భార్యాభర్తలుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు, భారతమ్మ గారు కలవడంలో తప్పు లేదు.
ఎందుకు తప్పులేదంటానంటే వ్యవస్థలో గాది వెంకటేశ్వరరావు గారు అడిగినా, నేను అడిగినా, పట్టాభి గారు అడిగినా, మనకు టైం ఇచ్చినప్పుడు మనకు కూడా గవర్నర్ గారు ఖచ్చితంగా అపాయింట్మెంట్ ఇచ్చే వ్యవస్థ ఇది, రాజ్యాంగ వ్యవస్థ. కాబట్టి గవర్నర్ గారికి అంటే అట్లా కాదు, అట్లా కాదు. మనం ఎటువంటి No, ఉద్దేశాలు అంటే ఆపాదించకూడదని నా విన్నపం. Okay. ముఖ్యంగా గవర్నర్ గారు ఇచ్చిన దాంట్లో No. నాకున్న ఊహ మేరకు ఆపాదించట్లేదు. సార్ మిమ్మల్ని ఏం అనలేదు. అంటే మనం అందరం కూడా ఆ విధంగా కాకుండా గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు లోపల ఏం మాట్లాడుకున్నారో మనకు తెలియదు. కాబట్టి నాకున్న అంచనా మేరకు 17A క్లాజ్ ఖచ్చితంగా ఉంది. కాబట్టి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలనే దశకు వచ్చినప్పుడు కేసు తొందరపడద్దు సార్, ఇదంతా వెండెట్టా పాలిటిక్స్లో భాగం, నా మీద కుట్రపూరితంగా చేస్తున్నారు కాబట్టి మీరు నిర్ణయం తీసుకోవద్దు, మీరు నిర్ణయం తీసుకుంటే అరెస్ట్ కావాల్సి వస్తుంది. ఆ విధంగా విన్నపం చేసుకోవడానికి వెళ్ళి ఉంటాడని నా యొక్క అవగాహన. అంటే ఖచ్చితంగా ఆ విధంగా విన్నవించుకునే హక్కు ఉంటుంది, ఆయనకు నిర్ణయం తీసుకునే హక్కు ఖచ్చితంగా గవర్నర్ గారికి ఉంటుంది. ఖచ్చితంగా ఒక మాజీ ముఖ్యమంత్రి స్టేటస్లో ఉన్నాడు కాబట్టి రేపు సిట్టు విచారణ తర్వాత అరెస్టుకు ముందు ఖచ్చితంగా గవర్నర్ గారు 17A క్లాజ్కి సంబంధించి ఆయనకి సిట్టుకి కూడా ఇప్పుడు ఆ క్లాజులు గుర్తు వస్తాయి, అప్పుడేం గుర్తు రాలేదు, అప్పుడు రాలేదు ఆయన అధికారంలో. అదే సార్, దాన్నే కంపారిజన్ అంటారు. ఖచ్చితంగా కూడా ఇవన్నిటితో పాటు ఈ రోజుకి కూడా నిర్మోహమాటంగా ఒక్క మాట అయితే చెప్పాలి, స్కాములు జరిగాయి, లిక్కర్ స్కామ్ జరిగింది. ఇప్పటికే 2100 కోట్ల రూపాయల ప్రాథమిక దర్యాప్తులో తగిలిన క్వాడ్జ్ స్కామ్ మా నెల్లూరుకు సంబంధించిన దాంట్లో ఖచ్చితంగా స్కామ్ జరిగింది. ఇప్పటికే అరెస్టులు జరుగుతున్నాయి, వెంటనే వేగవంతం కావాలి. అలాగే శాండ్ స్కామ్ కానీ లేకపోతే ల్యాండ్ స్కామ్ కానీ కొన్ని వేల ఎకరాలు ఏ విధంగా ఏ జిల్లాల్లో కొట్టేశారో, ఏ విధంగా కొట్టేశారో సరైన చర్చ జరిగిన రోజు సవివరంగా ఆ వివరాలన్నీ కూడా చెప్తాం. ఖచ్చితంగా చెప్పాలి. ప్రజలకు సంబంధించిన సొమ్ముని కాజేసిన ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న వాళ్ళు ఎవరెవరైతే ఏ తప్పు చేశారో వాళ్ళందరికీ కంక్లూజన్ వచ్చి శిక్షలు పడాలి, ఇది మేము కోరుకుంటున్నాం. శిక్ష పడడం ఒకటిని ఫైనల్గా ఒక మాట చెప్పండి మీరు, పట్టాభి గారు, వెంకటేశ్వర గారు, రికవరీ గురించి మాట్లాడుతున్నారు ఈ మధ్య. అంటే మీకు ఐడియా ఉంది ఈ అవకాశం